హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మనం వేరే కంట్రీలో బ్యాచెస్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని A to Z ఈ వీడియోలో మొత్తం చెప్తా. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది మార్క్ షీట్స్. ఒకవేళ మీరు ఇంకా ఇంటర్ చదువుతున్నారు ఆర్ ఇంకా ఇంటర్ అయిపోలేదంటే అప్పటి వరకు అవైలబుల్ ఉన్న మార్క్ షీట్స్, అంటే ఆ పాయింట్ వరకు మీరు రాసిన 11th మార్క్ షీట్ అన్నట్టు. దీన్ని కొన్నిట్లో మార్క్ మెమోస్ అంటారు, గ్రేడ్ షీట్లు అంటారు, ఇవన్నీ ఒకటే. సో బ్యాచెస్ కోసం చాలా యూనివర్సిటీలకి అప్లై చేస్తాం కాబట్టి ఈ 11th మార్క్ షీట్స్ కూడా సరిపోతుంది. బట్ కొన్ని యూనివర్సిటీస్ అయితే మీ 9th, 10th, 11th, 12th మార్క్ షీట్స్ కూడా అడుగుతారు. ఈ కేసులో మీరు ఇంకా ఇంటర్ అవ్వకపోతే మీ కాలేజ్ దగ్గర నుంచి 12th క్రెడిట్ మార్క్స్ తీసుకోవచ్చు. వాళ్ళు మీ 9th, 10th, 11th మార్క్స్ బేస్ చేసుకొని మీకు 12thలో ఎన్ని మార్క్స్ వస్తాయని క్రియేట్ చేసి మీ ప్రిన్సిపల్ సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు. సో కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్ అయితే అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ సెండ్ చేయమని అడుగుతారు. సో మీ కాలేజ్ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి మీ అండర్ గ్రాడ్ స్కూల్కి సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్ ఫైనల్ ట్రాన్స్క్రిప్ట్స్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీది ఇంకా ఇంటర్ అవ్వకపోతే మీ కాలేజ్ దగ్గర నుంచి 12th క్రెడిట్ మార్క్స్ తీసుకోవచ్చు. అవి కూడా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. బట్ ఇన్ కేస్ మీరు కానీ ఇంటర్ అయిపోతే మాత్రం మీరు పక్కా మీ అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది SAT అండ్ ACT స్కోర్స్. సో కొన్ని యూనివర్సిటీస్ అయితే టెస్ట్ ఆప్షనల్ అండ్ ఇంకొన్ని యూనివర్సిటీ అయితే పక్కా టెస్ట్ మ్యాండటరీ. సో మీరు అప్లై చేసిన యూనివర్సిటీస్ SAT అండ్ ACT స్కోర్స్ అడగలేదంటే లైట్, లేదు నేను ఇంకా ఆలోచిస్తే ఏ యూనివర్సిటీకి పోవాలంటే యూ వుడ్ బెటర్ టేక్ ద టెస్ట్ యాజ్ ఐ సజెస్ట్. రాసించుకుంటే బెటర్, ఎందుకంటే మన ప్రొఫైల్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్ అయితే అన్అఫీషియల్ టెస్ట్ కోర్స్ని యాక్సెప్ట్ చేస్తే మనం పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూనివర్సిటీస్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్ అయితే అఫీషియల్ టెస్ట్ ఏజెన్సీ నుంచే మన స్కోర్స్ని రిపోర్ట్ చేయమంటారు. సో అప్పుడు మనం కాలేజ్ బోర్డ్ ACT పోర్టల్లోకి వెళ్ళి మన అఫీషియల్ టెస్ట్ స్కోర్స్ని రిపోర్ట్ చేయించాలి. మ్యాక్సిమం మనందరూ SAT ఎగ్జామ్ రాస్తాం కాబట్టి కాలేజ్ బోర్డ్ నుంచి మన అఫీషియల్ టెస్ట్ స్కోర్స్ని రిపోర్ట్ చేయొచ్చు. అండ్ స్కోర్స్ని ఎలా రిపోర్ట్ చేయాలనేసి ఒక వీడియో చేస్తాను. అది అప్లోడ్ చేశాక పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటి అంటే IELTS, TOEFL, Duolingo అండ్ PTE. ఈ 4 టెస్టుల్లో మన ఎగ్జామ్ అయినా రాయొచ్చు. ఐ సజెస్ట్ గోయింగ్ విత్ IELTS, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి. ఒకవేళ నాకు IELTS వద్దంటే TOEFL రాయండి, ఒకవేళ నాకు TOEFL కూడా వద్దంటే Duolingo రాయండి. Duolingo కొంచెం తక్కువ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి కాబట్టి మీరు అప్లై చేసిన యూనివర్సిటీస్ Duolingo యాక్సెప్ట్ చేస్తున్నాయంటే అది సరిపోతుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా అన్అఫీషియల్ స్కోర్స్ యాక్సెప్ట్ చేస్తే, బట్ కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్ అయితే అఫీషియల్ టెస్ట్ ఏజెన్సీ నుంచే స్కోర్స్ని రిపోర్ట్ చేయమంటారు. సో మన పోర్టల్ నుంచి స్కోర్స్ని రిపోర్ట్ చేయాలి. అండ్ ఈ స్కోర్స్ని ఎలా రిపోర్ట్ చేయాలని ఒక వీడియో చేస్తా, అది అప్లోడ్ చేశాక పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అవసరం పడితే చూడండి. కావాల్సిన డాక్యుమెంట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఆర్ LOR, పేరు నుండి ఇది ఒక రికమెండేషన్ లెటర్ అన్నట్టు. మన ఇంటర్ కాలేజ్లో లెక్చరర్స్ దగ్గర నుంచి ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకోవచ్చు. 99% యూనివర్సిటీస్ 3 LORs కన్నా ఎక్కువ అడగరు. సో 2 లెక్చరర్స్ దగ్గర నుంచి అండ్ 1 ప్రిన్సిపల్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకుంటే బెటర్. టోటల్గా మన కాలేజెస్లో PhD చేసిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి దానికి హైయెస్ట్ డెసిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. LOR ఇస్ ద వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్ ఇన్ ద ప్రాసెస్. సో చాలామంది లెక్చరర్స్ అయితే బిజీగా ఉంటారు కాబట్టి క్లాసెస్ అనేవి, సో మనమే LOR తయారు చేసుకుని తీసుకొని రమ్మంటారు. LOR తయారు చేసి తీసుకొని వచ్చాక కాలేజ్ లెటర్ హెడ్ తీపించి అండ్ మన లెక్చరర్స్ దగ్గర సైన్ చేయించుకోవాలి. సో వాళ్ళు రివ్యూ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. సో బేసిక్గా ఇక్కడ కథ అంతా మన చేతిలో ఉంది. మన LOR ఎంత తోపుగా రాస్తే మన ప్రొఫైల్కి అంత బెస్ట్ అన్నట్టు. ఈ LOR ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం మన అందరూ కామన్ యాప్ నుంచి అప్లై చేస్తాం కాబట్టి అక్కడ రికమెండెడ్ నేమ్, ఈమెయిల్ ID అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేగానే మన రికమెండర్కి ఒక మెయిల్ వెళ్తుంది. ఆ మెయిల్లో రికమెండర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని చెప్తారు. అకౌంట్ క్రియేట్ చేసి మన డీటెయిల్స్ సబ్మిట్ చేసి మన రికమెండర్ స్కాన్ చేసిన LOR సబ్మిట్ చేస్తారు. మన 20 యూనివర్సిటీల వరకు అప్లై చేయొచ్చు కాబట్టి ఒకసారి మన రికమెండర్ LOR స్కాన్ చేసి అప్లోడ్ చేయగానే మనం ఎన్నైతే యూనివర్సిటీస్కి అప్లై చేస్తామో అన్ని యూనివర్సిటీస్కి డైరెక్ట్గా అదే సబ్మిట్ అవుతుంది. అండ్ ఈ LOR ఎలా సబ్మిట్ చేయాలని ఒక శాంపిల్ వీడియో చేస్తాను, మీ లెక్చరర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
అండ్ ఇది అప్లోడ్ చేశాక ఐ బటన్ కింద డిస్క్రిప్షన్ కూడా పెడతాను, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆర్ ఎస్ఓపి. ఇది రాయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు ఇంత టైం పడుతుందంటే మన ప్రొఫైల్ని కంప్లీట్గా అనలైజ్ చేసి 2 పేపర్లో రాయాలి. అక్కడ గ్రామర్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, అండ్ వర్డ్ రీడింగ్ చెక్ చేసుకోవాలి, పారాగ్రాఫ్స్ ఫ్లో ఎట్లా ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేసుకొని రాయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ ఎస్ఓపి రాయడానికి వేరే వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. ఎస్ఓపి ఎలా ఉండాలంటే నీ జాతకం మొత్తం అర్థమైపోయినట్టుగా ఉండాలి. ఓవరాల్ ఇది మన ప్రొఫైల్ని కాంప్లిమెంట్ చేయాలి. అందుకే ముందే స్టార్ట్ చేసి మంచి ఎస్ఓపి రాయడానికి ట్రై చేయండి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటి అని ఒక వీడియో చేస్తాను, అది అప్లోడ్ చేసాక పైన అయిపోవడానికి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అవసరం పడితే చూడండి. నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీస్ ఏమో పర్సనల్ స్టేట్మెంట్ కూడా కావాలని ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్కి అండ్ పర్సనల్ స్టేట్మెంట్కి చాలా తేడా ఉంది. ఆ రెండు ఒకటి కాదు. ఒక ముక్కలో చెప్పాలంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎలా ఉంటుందంటే నువ్వు ఈ కోర్స్ వల్ల నీకు ఫ్యూచర్లో ఎలా యూజ్ ఉంటుంది, అండ్ ఈ కాలేజ్ వల్ల మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో అనే టైప్లో ఎస్ఓపి రాయాలి. పర్సనల్ స్టేట్మెంట్లో ఈ కోర్స్ చూస్ చేసుకోవడానికి నీ కారణాలు ఏంటని ఈ టైప్లో ఉంటాయి. మీరు అప్లై చేస్తున్న యూనివర్సిటీస్ ఏం అడుగుతున్నారో కరెక్ట్గా చూసుకొని డాక్యుమెంట్ రెడీ చేసుకోండి. బట్ ఇక్కడ మనం కామన్ యాప్ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి కామన్ యాప్ ఎస్ఎస్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఎలాగ అడుగుతారంటే నువ్వు నీ లైఫ్లో ఫేస్ చేసిన ఆబ్స్టాకల్స్ని ఎలా ఓవర్కమ్ చేసావు, అండ్ నీ పర్సనల్ గ్రోత్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లైక్ ఎలా అడుగుతారు. సో ఇవి ఎంత తోపుగా రాస్తే మన ప్రొఫైల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది సివి ఆర్ రెజ్యూమే. మనం సివి ఎంత కన్సైజ్గా పెడితే అంత బెటర్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఏ పర్ఫెక్ట్ సివి ఫర్ యువర్ ప్రొఫైల్. అచీవ్మెంట్స్, ఇంటర్న్షిప్స్, రీసెర్చ్ పేపర్స్, అండ్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, కోర్సెస్ ఎర్న్ చేస్తే ఇవన్నీ యాడ్ చేసి ఒక పర్ఫెక్ట్ సివిని రెడీ చేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది పాస్పోర్ట్. ఒకవేళ మీరు ఇంకా పాస్పోర్ట్ కానీ అప్లై చేయకపోతే ఫస్ట్ పోయి పాస్పోర్ట్కి అప్లై చేయండి. పాస్పోర్ట్ది ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ స్కాన్ కాపీస్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ లైక్ నీ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అండ్ లాస్ట్ పేజ్లో అడ్రస్ ఉంటుంది. సో ఈ 2 పేజెస్ స్కాన్ కాపీస్ ఉండాలి. నెక్స్ట్ కావాల్సింది మనకి రీసెర్చ్ పబ్లికేషన్స్. ఇది ఆప్షనల్, బట్ మీరు ఏమైనా రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ చేస్తే దాని రిలేటెడ్గా సర్టిఫికేట్ పెట్టచ్చు. ఇది కానీ పెడితే మన ప్రొఫైల్ ఇంకా అవుట్ స్టాండ్లో ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే లైక్ నీ పర్సనాలిటీ, నీ స్కిల్స్, నీ ప్యాషన్ డెవలప్ చేసుకునే యాక్టివిటీస్ అని అర్థం. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఏమేమి వస్తాయంటే స్పోర్ట్స్, డ్యాన్స్, ఆర్ట్స్, కోడింగ్, వాలంటీరింగ్, లీడర్షిప్స్, అండ్ ఎక్కడైనా కాంపిటీషన్స్ అక్కడ పార్టిసిపేట్ చేయడం. ఇవి కానీ మన ప్రొఫైల్లో ఉంటే మన ప్రొఫైల్ ఒక యూనిక్నెస్గా చూపిస్తాయి. సో మనకి ఇది కాన్ఫిడెన్స్గా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నీ టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేస్తాయి. ప్రతి స్టూడెంట్ మార్క్స్ అనే కాకుండా ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే మన ప్రొఫైల్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. లాస్ట్, ఎడిషనల్ డాక్యుమెంట్స్. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మీ ప్రొఫైల్ని ఇంకా అవుట్ స్టాండింగ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అంటే అవి పక్కా పెట్టండి. ఇప్పుడు ఈ ఫస్ట్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక స్కానర్డ్ కాపీస్ చేసి పెట్టుకోండి, అండ్ ఒక ఫోల్డర్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు కాబట్టి ప్రతిసారి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదే ఒక ఫోల్డర్లో నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే స్మూత్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇది మనకి యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.